కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడుతోంది సిపిఎం. ఎంతో శ్రమపడి 11 రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. థర్డ్ ఫ్రంట్ అంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేశారు. వీటిలో 4 లెఫ్ట్ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకే, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ సెక్యులర్, అసోం గణ పరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చాతో పాటు నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్ ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్ కు కేంద్ర బిందువుగా ఉన్న సిపిఎంకు నేషనల్ లెవెల్లో సొంత బలం లేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ దెబ్బకు చతికిలబడింది. ఒక్క త్రిపురలో మినహా మరెక్కడా ఎర్ర జెండా జాడేలేదు. లెఫ్ట్ పార్టీల్లో పెద్దన్న లాంటి సిపిఎం పరిస్థితి ఎలా ఉంటే ఇక మిగతా లెఫ్ట్ పార్టీల సీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. థర్డ్ ఫ్రంట్ లో చేరి చక్రం తిప్పాలని భావిస్తున్న చాలా మంది నాయకులు గతంలో బీజేపీతో దోస్తానా చేసిన వాళ్లే. మతతత్వ పార్టీ అనే నిర్వచనంపై థర్డ్ ఫ్రంట్ లోని అన్ని పార్టీలకు ఒకే అభిప్రాయం లేదు. ఎవరి ఎజెండా ప్రకారం వాళ్లు నిర్వచనం ఇచ్చుకుంటున్నారు. బీజేపీతో దోస్తానా ఉన్నంతకాలం ఓకే. కమలంతో తేడా వచ్చి విడిపోతే మతతత్వ పార్టీ అంటూ ముద్ర వేయటం మితవాద రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. థర్డ్ ఫ్రంట్ లోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనటానికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ పుట్టినప్పటి నుంచి 2009 వరకు ఎన్డీఏ కూటమిలో కొనసాగిన పార్టీ. అయితే ఇప్పుడు సీన్ మారింది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి నవీన్ పట్నాయక్ ఇప్పుడు సిద్ధంగా లేరు. అయితే ముందు ముందు ఎలాంటి అవసరం వస్తుందోనని కమలాన్ని పూర్తిగా దూరం చేసుకోవటం లేదు పట్నాయక్. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు చెందిన 11 పార్టీలు థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడినట్లు కారత్ అనౌన్స్ చేసి కొన్ని రోజులు కూడా గడవక ముందే మూడో కూటమి బేటలు వారటం మొదలైంది. తృతీయ కూటమిలో చేరదామని హామీ ఇచ్చిన బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్, అసోం గణ పరిషత్ అధినేత ప్రఫుల్ కుమార్ మహంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు దేశ ప్రజలు. బలమైన కేంద్ర బిందువు లేకుండా ఇప్పటి పరిస్థితుల్లో ఏర్పడే ఏ ఫ్రంట్, ఏ కూటమి ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. అంతేకాదు, ఏ ఫ్రంట్ అయినా ప్రజల కోసం ఏర్పాటు కావాలి. అలా కాకుండా పదవులు పంచుకోవటానికి ఏర్పడే ఫ్రంట్ను ప్రజలు నమ్మరు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది స్పష్టం కాని పరిస్థితుల్లో పురుడు పోసుకుంది థర్డ్ ఫ్రంట్. కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలనుకున్న కూటమి కనీసం 200 సీట్లైనా గెలుచుకోవాలి. అప్పుడే ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. కారత్ తలకెత్తుకున్న థర్డ్ ఫ్రంట్ కు ఇప్పటి పరిస్థితుల్లో భారీగా సీట్లు గెలుచుకునే సీన్ ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. మొత్తం మీద ప్రస్తుత భారత రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఒక కలగానే మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.